దక్షిణాది చిత్రసీమతో వెండితెరకు పరిచయమైన కథానాయిక తాప్సీ తెలుగులో ఆశించినంత ఆదరణ లభించినప్పటికీను ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో తన కెరీర్ను జాగ్రత్తగా విజయాల వైపు మలుచుకుంటోంది. ఎటువంటి సినీ నేపథ్యం లేని ముద్దుగుమ్మ కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన అనంతరం పరాజయాలు ఎదురవటంతో అవకాశాలు దూరమయ్యాయి. అయితే ఎంతో కష్టంతో మళ్ళీ అవకాశాలు పొంది కెరీర్ను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తోంది తాప్సీ. ఇప్పుడు బాలీవుడ్లో తన అవకాశాలు పెరిగి తన కెరీర్ బిజీగానే సాగుతున్నట్లు మొన్న మధ్య సెలవు ఇచ్చింది ఢిల్లీ సుందరి. అయితే పరిశ్రమల అవకాశాలు అందరికీ ఒకేలా ఉంటాయి అంటే ఉండవని చెబుతారు ఎవరైనా. ఇప్పుడు తాప్సీ కూడా అదే విషయం చెప్తోంది. ఎటువంటి సినీ నేపథ్యం లేని వాళ్లకు మొదట వచ్చిన అవకాశాలు ఫలవంతంగా లేకపోతే తర్వాత వారికి రెండో అవకాశం ఉండదు, అసలు రాదు. ఎందుకంటే మొదటి సినిమా పరాజయం ద్వారానే వాళ్ళ మీద ఒక అభిప్రాయం ఏర్పడిపోతుంది. గాడ్ ఫాదర్స్ లేకపోవటం వల్ల రెండో అవకాశం ఎవరు ఇవ్వరు. అయితే పరిశ్రమలో పాత్రలకి పనికి మాత్రం కరువు లేదు. కాకపోతే ఆ పనికి మనం సరిపోతామనే నమ్మకాన్ని కలిగించాలి. అప్పుడే మనకు 1-2 కాదు బోలెడు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అంటోంది తాప్సీ. ఈ నెల 16న విడుదల కానున్న పింక్ చిత్రంలో తాప్సీ విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. ఇందులో బిగ్ బి అమితాబ్తో కలిసి నటించింది. అయితే పింక్ కథ విని అంగీకారం తెలిపినప్పుడు అందులో అమితాబ్ నటిస్తున్నాడనే విషయం తాప్సీకి తెలియదట. కొన్ని రోజుల తర్వాత తెలిసిందట తాప్సీకి. పింక్ సినిమా గురించి చెప్తూ, ఈ సినిమా నా కెరియర్కు టర్నింగ్ పాయింట్గా నిలుస్తుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా సినీ పరిశ్రమలో నన్ను ఒక మెట్టుపైనే కూర్చోబెడుతుందన్న నమ్మకం నాకుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.